మీరు ప్రెగ్నెంటా అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు కానీ పక్కింట్లో వాళ్ళు కానీ కుంకుమ పువ్వు తినమ్మా బిడ్డ తెల్లగా పుడతారని చెప్పే ఉంటారే. సో ఇది ఎంతవరకు నిజమో ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ గైస్, ఐమ్ డాక్టర్ బిందు గైనకాలజిస్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. మీరు కుంకుమ పువ్వు తినడానికి మీ బిడ్డ ఒక కలర్ కి సంబంధమే లేదు. మీ జీన్స్ అండ్ మీ హస్బెండ్ జీన్స్ బట్టి బిడ్డ కలర్ డిపెండ్ అవుతుంది. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు గనక కుంకుమ పువ్వు ఫస్ట్ 3 నెలల్లో తింటున్నట్లయితే దయచేసి ఆపేయండి. ఫస్ట్ 3 నెలల్లో కుంకుమ పువ్వు తినొద్దు. ఎందుకంటే ఇది మీ గర్భాశయ ముఖద్వారాన్ని వీక్ చేసి మీకు అబార్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ని కలుగజేస్తుంది. సో దయచేసి ఫస్ట్ 3 నెలల్లో కుంకుమ పువ్వు తినొద్దు. 4వ నెల నుండి స్టార్ట్ చేయండి. అండ్ డైలీ ఒక డోస్ ఉంది, ఆ డోస్ వరకే తినాలి. ఎక్కువ డోస్ లో తింటే మీ గర్భసంచి అనేది బాగా ఇరిటేట్ అయిపోయి మీకు డెలివరీ పెయిన్స్ ముందుగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే డైలీ 1.5 గ్రామ్స్ మాత్రమే తినాలి. అంటే 3 to 5 కుంకుమ పువ్వు పోగులు మాత్రమే తినండి. కుంకుమ పువ్వు వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ మీ డైజెస్టివ్ సిస్టమ్ ని ఇది కొంచెం సరి ఉంటుంది. సో మీకు మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ మూడ్ స్వింగ్స్ ప్రెగ్నెన్సీలో దీనివల్ల రెడ్యూస్ అవుతాయి. సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది దానివల్ల. అండ్ నైట్ టైం మీకు స్లీప్ కూడా బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కుంకుమ పువ్వు తింటూ ఉంటే. మీ బీపీ ఫ్లక్చువేషన్స్ కూడా ఇది కంట్రోల్